కడప పెద్ద దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక సంపదకు, భక్తి శ్రద్ధలకు నిలయమైన ఈ దర్గాను దక్షిణ భారతదేశ అజ్మీర్గా పిలుస్తారు. ఈ దర్గా ప్రాంగణంలో 18 మజార్లున్నాయి. ఇక్కడ సంవత్సరంలో ప్రతి నెలలోనూ గంధం, ఉరుసు ఉత్సవాలు జరుగుతుంటాయి. అయితే 5 దర్గాలకు చెందిన మజార్లకు ప్రత్యేకంగా ఏడాదికి ఒకసారి ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా అన్ని మతాల భక్తులు పాల్గొని దర్శించుకుంటారు. అందుకే కడప పెద్ద దర్గాను మత సామరస్యానికి నిలయమంటారు. ఈ దర్గా చరిత్ర సుమారు 300 సంవత్సరాల నాటిదే. 1683వ సంవత్సరంలో ప్రవక్త మహమ్మద్ వంశానికి చెందిన సూఫీ సెయింట్ పీరుల్లా హుసైని కర్ణాటకలోని బీదర్ నుంచి కడపకు వచ్చారు. ఆయన సూఫీ తత్వాలను, దైవ బోధలను ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందారు. పీరుల్లా హుసైని 1716లో ఇక్కడే జీవ సమాధి అయ్యారు. ఆయన శిష్యుడు కడపను పాలించిన నేక్ నామ్ ఖాన్ తన గురువు సమాధి అయిన ఈ పవిత్ర స్థలంలోనే దర్గాను నిర్మించారు. ఇక్కడే పీరుల్లా హుసైనీతో పాటు ఆయన వారసుడు అరీపుల్లా హుసైని సమాధులు కూడా ఉన్నాయి. పెద్ద దర్గాకు ఆరిపుల్లా హుసేని మొదలు ఇప్పటిదాకా 11 మంది పీఠాధిపతులు కొనసాగారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో చెప్పుకోదగిందే పీరుల్లా మాలిక్ హుసేని ఉరుసు. పెద్ద దర్గాకు మన దేశమంతటా సుమారు 27 లక్షల మందికి పైబడే శిష్యులున్నట్లు చెబుతుంటారు. మన దేశం నుంచే కాక గల్ఫ్ దేశాల నుంచి కూడా భక్తులు ఈ దర్గాకు తరలి వస్తుంటారు. మత గురువులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అనేకసార్లు ఈ దర్గాను దర్శించుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పేరొందిన ఈ దర్గా పేద ముస్లిం బాలలకు ఉచితంగా సాధారణ సాంకేతిక విద్యను అందిస్తోంది. యువతులు, మహిళలకు కుట్టు మిషన్లతో పాటు ఇతర ఉపాధి శిక్షణ మార్గాలను చూపిస్తోంది. అలాగే ఉరుసు ఉత్సవాల సందర్భంగా పెద్ద దర్గాను దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులందరికీ 3 పూటల భోజన వసతి అందిస్తుంటారు. దర్గాలోని స్వామి పూజల అనంతరం పీఠాధిపతుల ఆశీస్సుల కోసం భక్తులు వేచి ఉంటారు. పీఠాధిపతి సూచనల మేరకు అక్కడున్న తీర్థాన్ని సేవిస్తే సర్వరోగాలు మటుమాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా అమీన్ పీర్ దర్గాలో స్వామి పూజ కోసం, పీఠాధిపతి ఇచ్చే తీర్థం కోసం అన్ని మతాల ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రభుత్వం తరపున చాదర సమర్పించడం జరిగింది. అలాగే ఇది మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ఉరుసుకి వివిధ దేశాల నుంచి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు రావటం జరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, సహాయ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కడప పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటం, అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈ కడప అమీన్ పీర్ దర్గా అనేది మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉంటుంది. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఈ యొక్క దర్గాని దర్శించుకుంటారు. వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ అమీన్ పీర్ దర్గాను ప్రభుత్వ కార్యక్రమంగా, ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కడప ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాదర సమర్పణ కార్యక్రమం కూడా చేశాం. ఉరుసు సందర్భంగా గొప్ప కార్యక్రమం. ఈ 4-5 రోజుల కాలంలో ఉరుసు టైంలో దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందరికీ కూడా కడప జిల్లాలో, కడప నగరంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఏ భక్తుని కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా శానిటేషన్ వ్యవస్థ కానీ, అదేవిధంగా తాగునీరు, మెడికల్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా చేశాం. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందరికీ కూడా కడప నగరం ఈరోజు అమీర్ పీర్ దర్గా తరపున కడప ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి భక్తుడు కూడా వచ్చి అమీర్ పీర్ దర్గాను సందర్శించి వారి ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా మానవాళికంతా కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అమీన్ పీర్ దర్గా ఉరుసు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ పెద్ద దర్గాను ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, మత గురువులు, ఆధ్యాత్మిక గురువులు దర్శించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుండి స్వర్గీయ నందమూరి తారక రామారావుతో పాటు సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్రహీరోలు ఈ దర్గాను దర్శించుకున్నారు. అలాగే
తమిళ సినిమా పరిశ్రమ ముఖ్య హీరోలు, హిందీ పరిశ్రమ నుండి అభిషేక్ బచ్చన్ సహా ఎంతో మంది దర్గాను దర్శించుకున్నారు. కడప దర్గా ఉరుసు ఉత్సవాలు కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు, ఇది సామాజిక సామరస్యానికి, ఐక్యతకు అద్దం పట్టే గొప్ప పండుగ. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడు కులమత భేదాలు మరిచి మానవత్వం అనే ఏకత్వ భావనను గుండెల్లో నింపుకొని వెళతాడు.